ముషిరాబాద్లో ఉన్నటువంటి ఇంద్ర పార్క్ నుంచి వేస్ట్ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గారు వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు ఉన్నారు. 450 కోట్లతోటి మరి స్టీల్ బ్రిడ్జ్ నిర్వహించారు. నాయని మరి నరసింహారెడ్డి గారి పేరు మీద నిర్వహించారు. మరి ప్రస్తుతం ముఠాగోపాల్ గారు ఎమ్మెల్యే గారు వారిని చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? దశాబ్దాల కళ ఒకప్పుడు ఇక్కడ రావాలంటే ట్యాంక్ బండ్ కిందికి రావాలంటే చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. సో 3 సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేశారు, ఎలా అనిపిస్తుంది? జై తెలంగాణ, జై కేసీఆర్. అయ్యా నేను ఇక్కడ గత 70 సంవత్సరాలుగా ఇక్కడే తిరుగుతున్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఎందుకంటే గతంలో దానికంటే ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సినిమా హాల్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి చాలా కూడలు, తార్నాక కానీ, ప్లస్ ఇంకోటి ఉప్పల్ కానీ, దాని నాచారం కానీ, అప్సిగూడ, అంబర్పేట్, రామంతపూర్ ఇలాంటి పబ్లిక్ పూర్తిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీకెళ్ళే సెక్రటరీ కానీ, ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అందరికి పెద్ద ఎత్తున వస్తుంటారు. విద్యుత్ సౌద వీటికి వస్తుంటారు. విపరీతమైన ఎంప్లాయీస్ ఈ రూట్లకి వెళ్ళి పాస్ అవుతుంటారు. మరి దానికి మనం మార్నింగ్ 9 o'clock ప్రాంతాన కానీ ఈవినింగ్ 4 o'clock వెళ్ళి తీసుకుని 7 o'clock ప్రాంతాన్ని చూసినట్టయితే అసలు భరించాలని పబ్లిక్ ఇక్కడ ఉంటుంది. కార్ లేకపోతే ఒకటేసారి ఒక 1 kilometer ఒకటి కార్లు ఒక లైన్గా ఆగిపోతుంటాయి. మరి దాన్ని గమనించండి. నేను కూడా సార్ పలుమార్లు కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. మా దగ్గర సినిమా హాల్స్ ఎక్కువ ఉన్నాయి. గతంలో చాలాసార్లు ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తామని చెప్పి వేయడం జరిగింది. శంకుస్థాపన కూడా చేసిన తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోయింది. కానీ అక్కడ ట్రాఫిక్ క్లియర్ కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పి కూడా నేను కేసీఆర్ గారిని ప్లస్ కేటీఆర్ గారిని కూడా కోరిన సంగతి తెలియపరుస్తున్నాను. మరి దానికి అనుగుణంగా కేటీఆర్ గారు మాకు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన అక్కడ మాకు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్కు మరి శాంక్షన్ ఇచ్చేసి స్టీల్ నిర్మాణానికి ముందుకొచ్చిన వ్యక్తి కేటీఆర్ గారు. మరి ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం వల్ల ఈనాడు ఈ స్టీల్ బ్రిడ్జ్ తోటి చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్స్ కానీ ట్రాఫిక్ కంజెషన్స్ కానీ ఉండకుండా పోతాయి. గతంలో 5-6 సినిమా హాల్ ఉంటే ఇప్పుడు 15 సినిమా హాల్ అవుతున్నాయి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. కాబట్టి అంత పబ్లిక్ వచ్చినా కానీ ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండకుండా ఒక నీట్గా సిస్టమేటిక్గా ఇక్కడ తయారు చేయడం జరిగింది. పైకి వెళ్ళి కార్సు, బస్సులు, లారీలు అవి పోతుంటాయి. ఇది 4 lanes ఈ స్టీల్ బ్రిడ్జ్ 4 lanes స్టీల్ బ్రిడ్జ్. ఇది పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడానికి ఇబ్బంది లేకుండా క్లియర్ కూడా సంగతి తెలియపరుస్తున్నాను. స్టీల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో కానీ మొట్టమొదటి అనుకుంటున్నాను నేను. సో ఎందుకు స్టీల్ బ్రిడ్జ్ వైపు ఇటు వెళ్ళారు? Not only in Hyderabad, entire India, I think this is the first bridge in the entire country, the steel bridge. That too 2.62 kilometers ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ఇది. 450 కోట్లతోటి కట్టిన నిర్మాణం చేసిన స్టీల్ బ్రిడ్జ్ ఇది. దీనివల్ల చాలా మటుకు ట్రాఫిక్ కంజెషన్స్ కానీ ట్రాఫిక్ జామ్స్ కానీ లేకుండా అవుతుందని తెలియపరుస్తూ దానికి అనుగుణంగా తయారు చేశారు. మరి గతంలో ఇక్కడ పబ్లిక్ వస్తే గంట వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్లు ఉండిపోయేవాళ్ళు. మరి ఈనాడు అలాంటి కంజెషన్ లేకుండా చాలామంది ఫ్లైట్స్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ పోలేకుండా కొంతమంది అంబులెన్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ ఎగ్జామినేషన్ సకాలంలో మరి ఎగ్జామ్స్ రాయలేకపోయి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇబ్బందులు ఇక ఫ్యూచర్లో ఉండేనే సంగతి తెలియపరుస్తున్నాను. సో మొత్తం మీద చూస్తే ముఠాగోపాల్ గారు వచ్చిన తర్వాత వర్క్ కూడా వేగవంతమై చేసుకొచ్చారని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని హర్షిస్తుంది. దీని ఎలా చూడాలి? ఇప్పుడు నాట్ ఓన్లీ ముఠాగోపాల్, బికాజ్ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కానీ ఇమీడియట్ చేస్తున్నారు. ఈనాడు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో తయారు చేసిన కాళేశ్వరం బ్రిడ్జ్ కూడా మరి టైం బాండ్లో మన దాని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాంటి ఎన్నో డ్యామ్స్ కానీ బరాయస్ కానీ కెనాల్స్ కానీ చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎక్కడ కూడా లేట్ అనే క్వశ్చన్, వెయిటింగ్ అనే క్వశ్చన్ లేకుండా పనిచేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు ఏ డిసిషన్ తీసుకున్నారో డిసిషన్ టైం బాండ్ ప్రకారం తీసుకుంటాడు, దాన్ని క్లియర్ చేస్తారు. మా దగ్గర కూడా అసలు నేను చూసుకున్నట్లయితే 2 years టైం బాండ్ తీసుకున్నది. దీన్ని 2021 జనవరిలో బ్రిడ్జ్ నిర్మాణం స్టార్ట్ అయింది. అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది మనం దీన్ని 2 yearsలో పూర్తి చేసామని చెప్పిండ్రు. కానీ అది మరి కరోనా వల్ల కూడా కొంచెం డిలే అయిపోయింది. ఇలాంటివి జరిగిన అయినా కానీ ఈనాడు ఆగస్టులో మరి మనము ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుంటున్నాం. కింద కూడా చాలా పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున కేబుల్ లైన్స్ ఉన్నాయి, రా వాటర్ లైన్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఉన్నాయి, డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయి. వీటన్ని తప్పించుకుంటూ రావడం కూడా కొంచెం ఇబ్బంది పరిస్థితి అయింది. అయినా కానీ అవన్నిటిని అధిగమించి సకాలంలో చాలా తొందరగా మన బ్రిడ్జ్ చేయించుకోవడం జరిగింది. కేసీఆర్ గారు సిట్టింగ్లకే టికెట్లు కూడా అంటున్నారు. సో బ్రిడ్జ్ సానుకూలత మరి ప్రజల్లో ఎలా ప్లస్ పాయింట్ అయ్యే కోసం? ప్రజలు మాత్రం ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ బ్రిడ్జ్. అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకో అదే కాకుండా ఈనాడు టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చాలా
పోవడం జరిగింది. ఏ ఇంటికి పోయినా గ్యారంటీ ఈనాడు ప్రతి ఒక్కరు మా కొడుకు చేపట్టిన పెన్షన్ వస్తున్న ఒకరు, మా కొడుకు చేపట్టిన మా బిడ్డకు, మా మామయ్య చేపట్టిన నాకు కళ్యాణ లక్ష్మి డబ్బులు వచ్చిన ఒకరు, ఇట్లా ఏ ఇంటికి పోయినా కలుస్తుంటాయి. ఎవరైతే మా భర్త బీమారు ఉండే ఆయన కూడా ఆయన పేరు మీద డాక్టర్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మాకు డబ్బులు వచ్చినాయి అని ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి కలవండి. ఎక్కడ చూసినా కానీ గ్యారంటీ ప్రతి ఇంటికి ఏదో రూపంగా మరి కేసీఆర్ గారు చేసిన సహాయాలు వస్తే. కళ్యాణ లక్ష్మి మేడం గారు చెప్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఏ ఇంటికి పోయినా మనకు కనబడుతుంటుంది. సో మొత్తం మీద ప్రజలకేం చెప్తారు మా టీవీ తప్పని? ప్రజలకు అందరికీ నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్టీల్ బ్రిడ్జ్ వల్ల మీకు అన్ని రంగాలు బాగుంటుంది. ఈనాడు గట్కేసర్ కానీ, నారపల్లి కానీ, బీబీనగర్ కానీ, ప్లస్ ఉప్పల్ కానీ, ప్లస్ నాచారం, నాగారం, అప్సిగూడ, రామంతపూర్, ప్లస్ ఇంకొకటి మలక్పేట్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా దీనివల్ల చాలా ఈజీగా సౌకర్యవంతంగా మూగడానికి ఉంటుంది. సకాలంలో వాళ్ళ ఆఫీస్ చేరుకోవడం కానీ పని చేసుకోవడానికి అవకాశం వస్తాయి. దీంతో అందరూ సుఖంగా ఉంటారు, హ్యాపీగా రిలీజ్ పొందుతారు. థ్యాంక్ యూ.